శ్రీనివాసరావు. రాజు గారు, ఈసారి గెలుపు ఎవరి వైపు ఉందంటారు? ఇప్పుడు టీడీపీ రావచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది అంటున్నారు కదా, మరి సీట్లలోనే తేడా జరగవచ్చు, ఇంకా ఊహించిన విధంగా పవన్ కూడా రావచ్చు, జగన్కైనా ఎక్కువ మెజారిటీ రావచ్చు అంటున్నారు. మరి బాగానే ఉందండి. సీఎం అవకాశాలు చంద్రబాబు నాయుడుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి సీఎం అయ్యేది ఆయన అంటారు. ఆయన జగన్కి మరి ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ గారు సపోర్ట్గా నిలుస్తున్నారు కదా, కూటమికి వస్తారా? సపోర్ట్ ఎంతమంది ఉన్నా సీనియర్ నాయకుడు కదండి అతను బాగా. అంటే సీనియర్ అనేసే ఓట్లు పడతాయా? అంటే చేసిన పనులు ఏమి లేవు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ఉన్నాయి. మరి సీనియర్ ఇతను తర్వాత ఎక్కడ కమెంట్ దేనితేనో మాట్లాడగలడు అతను. పెండింగ్ పనులు పూర్తి అవ్వాలంటే బాబు రావాలని అన్నారు. మరి ఆయన వస్తే ఆ పనులు పూర్తవుతాయా, ఇంకా అప్పటికి పూర్తి కాకుండానే ఉంటాయా? పనులు చేస్తాను అన్నాడు, ఆయన చేస్తాను, పనులు పూర్తి చేస్తాను అంటున్నాడుగా. చేసేస్తారంటారా మొత్తం? చేస్తాడు ఈసారి. ఎంతవరకు జరిగింది ఈ ప్రాంతంలో అభివృద్ధి? అంతవరకు అంటే సగం బాగానే చేశారు. కాలువలు అవి చేయడం, రోడ్లు అవి వేయడం, ఇది లైట్లు, మంచినీళ్ళు, వీటికి సంబంధించి చాలా పనులు చేయాల్సి ఉంది కదా టీడీపీ అంటారు కదా. ఉన్నాయి. ఇంకోసారి అవకాశం ఇచ్చే చేసేస్తుంది అంటారా, లేకపోతే కొత్త వరకు చూద్దాం అనే వాళ్ళు ఉన్నారా? కన్ఫామ్గా చేస్తారు. ఇంకోసారి అవకాశం ఉంది అయితే? ఉంది. ఏమైపు అంటారు? 100% ఎంత శాతం అటువైపు ఉన్నారు? ఇంకా 100%కి 70% ఇటే ఉంది టీడీపీకి. మరి జగన్ తోటి కేసీఆర్ గారు, మోడీ గారు కలిశారు కదా, అయినా కూడా గెలుస్తుందా టీడీపీ అని అంటున్నారు కదా కొందరు. కంపల్సరీ గెలుస్తుంది. ఆయన కూడా గెలుస్తా కంపల్సరీ. సీనియర్ పర్సన్ చేసిన పనులు అలాంటివి ఉన్నాయి. అభివృద్ధి పనులు కానీ, ముసలాళ్ళ పింఛన్లు కానీ, వేరే ఐటమ్స్ కానీ, ఏదైనా సరే ప్రజలకు అనుకూలంగా తను నడుస్తున్నాడు. మరి సీఎం కుర్చీలో కూర్చునేది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా మీరు. మరి కొందరైతే లేదు, కాస్త మాత్రం తగ్గేటట్టు ఉన్నాయి అవకాశాలు, ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఉండొచ్చు కదా అంటున్నారు కదా. ఉంది, దాని ఎఫెక్ట్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చివరికి టీడీపీతోనే చేరుతారంట, అది నమ్మకం కూడా ఉంటుంది. దాని ఎఫెక్ట్ కూడా ఉంది, అది చేరొచ్చు. అయితే ఇద్దరు ఒకటైపోతారు కమాండ్ లాస్ట్కి. అవునా? అవకాశాలు అంత ఎక్కువగా ఉన్నాయంటారా, లేకపోతే చివరిలోనే తెలుస్తుంది అంటారా? అంత ఎక్కువ చెప్పలేం. ఇవాళ రాజకీయం ఏముంది, అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. పేరండి? నా పేరు వెంకటేశ్వరం అండి. ఏం చేస్తుంటారు? నేను వాచ్మెన్గా ఉంటా. ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? మరి అవకాశాలు ఏ పార్టీకి ఉన్నాయంటారు? వైసీపీకా, టీడీపీకా, జనసేనకా? నాకు మటుకు తెలుగుదేశమే. తెలుగుదేశమే అంటే 3 పార్టీలు ఉన్నా కూడా తెలుగుదేశమే అని అనేసారు కదా. మరి జగన్ గారికి కేసీఆర్ గారు, మోడీ గారు సపోర్ట్గా ఉన్నారు, అయినా కూడా వస్తుంది అంటారు అధికారంలోకి? ఏమో మరి చెప్పలేము. ఇది మటుకు వస్తుంది కంపల్సరీగా, తెలుగుదేశం వస్తుంది. మీ పేరు? నాగేశ్వర. ఏం చేస్తుంటారు? లారీ పిల్లి. ఈసారి ఎవరు సీఎంగా వస్తారంటావు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ రా, పవన్ కళ్యాణ్ గారా? చంద్రబాబు నాయుడు అని మనకు. అంటే కొత్త వరకు చూద్దాము, పవన్ కానీ జగన్ కానీ అంటారు కదా, ఇక్కడ అదేం లేదా? ఎవరి నమ్మకం అది. అంటే చంద్రబాబు గారు మళ్ళీ వస్తారని అంటున్నావు కదా, ఏంటి అంత గట్టి నమ్మకం నీకు? అంటే ఇక్కడ ప్రజలు అందరూ దాని మీద ఊగుతున్నారు కాబట్టి మేము ఆ నిర్ణయం చూసి మేము. ఓకే, 4.5 ఏళ్లలో చేశారంటావా ఈ గవర్నమెంట్? ఏమేమి చేసింది చెప్తావా? అంతా బాగానే ఉంది. అంటే ఎక్కడ లోటుపాట్లు కానీ, ఎవరికైనా పథకాలు అందకపోవడం కానీ ఇవేం లేవంట? పథకాలు అవి బాగా అందిన వాళ్ళకి అందుతూ ఉన్నాయి, బాగానే ఉంది. అంటే ఇంకా కొన్ని జరగలేదని అంటున్నారు, కొన్ని పనులు అయితే. జరగలేదంటే మార్కెట్ని బట్టి చూసే వాళ్ళకి జరుగుతున్నాయి అని నమ్మకం. అంటే మళ్ళీ రావాలంటున్నావు కదా, అయితే మళ్ళీ వస్తే చేసి పెడతాడు ఆ పనులు, మిగిలిన ఏవైతే చేసి పెడతాడు. పెండింగ్ పనులన్నీ?